హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనం గణపతి పూజలో తులసి ఎందుకు నిషిద్ధము, అలాగే వినాయకుడు తులసికి పెట్టిన శాపం ఏంటో తెలుసుకుందాము. పురాతన కాలం నుంచి తులసి మొక్కకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. అదేమిటంటే విఘ్నేశ్వరుడు ఒకసారి గంగానది ఒడ్డున కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో తులసి అనే ఓ మహిళ అక్కడికి వచ్చి గణేశుణ్ణి చూసి ముగ్ధురాలవుతుంది. వెంటనే గణేశుని వద్దకు వెళ్ళి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అయితే అందుకు వినాయకుడు నిరాకరిస్తాడు. వివాహం చేసుకుంటే తన తపస్సుకు భంగం కలుగుతుందని అంటాడు. దీంతో తులసికి కోపం వచ్చి వినాయకుడికి శాపం పెడుతుంది. అతని వివాహం బలవంతంగా ఇష్టం లేకుండా జరుగుతుందని తులసి అంటుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన వినాయకుడు తులసికి శాపం పెడతాడు. ఒక రాక్షసుడితో ఆమె వివాహం జరుగుతుందని, అతని వల్ల అన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వినాయకుడు తులసికి శాపం పెడతాడు. అయితే వెంటనే తులసి తన తప్పు తెలుసుకొని శాప విమోచనం చేయమని గణేశుణ్ణి ప్రార్థిస్తుంది. గణేశుడు అప్పుడు ఏమంటాడంటే, నేను శాప విమోచనం చేయలేను, కానీ వచ్చే జన్మలో తులసి మొక్కగా జన్మిస్తావని, ఆ మొక్క లేకుండా విష్ణుకు పూజ జరగదని, అంతేకాకుండా దాంట్లో అనేక ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటాయని వినాయకుడు తులసికి వరం ఇస్తాడు. అనంతరం తులసి శంఖచూద అనే ఒక రాక్షసుణ్ణి వివాహం చేసుకుంటుంది. కొద్ది రోజుల పాటు తులసి కష్టాలను అనుభవించి మరణిస్తుంది. మళ్ళీ తులసి మొక్క రూపంలో జన్మిస్తుంది. అప్పటి నుంచి తులసి మొక్క ఆకులను విష్ణు పూజకు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కూడా తులసి ఆకులు లేనిదే విష్ణు పూజ పూర్తి కాదని చెబుతారు. అంతేకాదు, తులసి మొక్కలో ఉన్న ఔషధ గుణాల గురించి కూడా ఇప్పుడు మనందరికీ తెలుసు. కాగా అంతటి పవిత్రమైన తులసిని వినాయకుడి పూజలో మాత్రం వాడరు. ఎందుకంటే వారిద్దరి మధ్య జరిగిన ఆ సంఘటనే అందుకు కారణం. హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఉన్న ప్రాధాన్యత గురించి అందరికీ తెలుసు. మహిళలు నిత్యం తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేసి అంతా మంచి జరగాలని కోరుకుంటారు. చనిపోతున్న వారి నోట్లో తులసి తీర్థం పోసిన, తులసి ఆకులను ఉంచిన వారి ఆత్మ నేరుగా వైకుంఠానికే పోతుందట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.